ఈరోజు కదా గుర్రం గుడెక్కింది. దొరలు మన దేశం వచ్చిన కొత్తల్లో వాళ్ళు ఊళ్ళో అడుగుపెట్టడానికి పల్లెటూరి ప్రజలు ఒప్పుకునేవారు కాదు. అటువంటి చాదస్తపు కాలంలో దొరలు కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలుగా వచ్చి చేరుకునేవారు. ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాలలో కూడా వారు మకాం వేయవలసి వచ్చేది. ఆ విధంగా మకాం చేసిన దొరలకు ఎదురు చెప్పడం అంటే పల్లెటూరి వాళ్లకు భయంగా ఉండేది. అలా భయపడకుండా ఉండేవాళ్ళు గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరు గ్రామ ప్రజలు. వారు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరన్నమాట. అంతటి ప్రతిభ పలుకుబడి గల ఆ పేరూరు ప్రజలు ఏ పేచీలు వచ్చినా వాళ్ళల్లో వాళ్ళే తగవులు పరిష్కారం చేసుకునేవారు. అంతేగాని కోర్టులకు గిర్టులకు తిరిగి పిరికి పందలు అనిపించుకునేవారు కాదు. ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగింది. అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెల్లో మకాం చేసి కేసులు విచారణ చేయటం విరివిగా సాగుతూ ఉంది. అన్ని పల్లెలకు వచ్చినట్లుగానే కేసు విచారణ కోసం పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుర్రం ఎక్కి నౌకర్లతో సహా బయలుదేరి వచ్చాడు. కలెక్టర్ గారు తమ ఊరి పొలిమేరకు వచ్చారనే వార్త పేరూరు ప్రజలకు తెలిసింది. వెంటనే వారిలో పెద్దలు కొంతమంది ఊరు వెలుపల కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి, అయ్యా దొరగారు, పరాయి దేశస్థులు మా ఊరిలో ప్రవేశించటానికి వీలు లేదని మా పెద్దలు ఏర్పాటు చేశారు కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము అంటూ వినయపూర్వకంగా చెప్పారు. దొరగారు అధికార గర్వంతో విని విననట్లు నటించి నవ్వేసి ఊరుకున్నాడు. ఎన్ని విధాలా చెప్పినా వాళ్ళ మొర దొరగారి చెవిన ఎక్కింది కాదు. మరి కొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగారు. దేవాలయం పక్కనే వేయబడిన డేరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభించారు. 2-3 రోజుల విచారణ జరిగింది. కలెక్టర్ గారి గుర్రాన్ని బండ్రోతు డేరా వెనగ్గా కట్టేవాడు. 3వ రోజున కలెక్టర్కు తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుని ఆ ఊరి ప్రజలు నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా వారు నడుములు బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క గడ్డిమోపు తీసుకొచ్చి గుడికి ఏటవాలుగా చక్కగా మెట్లు కట్టినట్లుగా గుడి మండపం మీద వరకు పేర్చి అమర్చారు. ఆ తర్వాత గుర్రాన్ని కట్టిన చోటు నుంచి గుడిపై దాకా వారు పేర్చిన ఆ మోపుల మీద పచ్చగడ్డి ఒత్తుగా చెల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించారు. గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకి ఎక్కిపోయింది. ఆ వెంటనే ఎవరు తెచ్చిన మోపు వారు తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. తెల్లవారింది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతుగా ఉంది. ఏంట్రా ఇంత అజాగ్రత్త అంటూ దొర నౌకర్లను చెడామడా తిట్టాడు. నౌకర్లు కంగారుతో గ్రామమంతా చుట్టారు. కానీ గుర్రం ఎక్కడా కనపడలేదు. ఇంతలో పచారు చేస్తున్న దొరగారికి ఏమీ తోచక స్వయంగానే వెతకడానికి వెళ్ళారు. కొంచెం దూరం పోయేసరికి యజమాని కంటపడగానే గుడి మీద ఉన్న గుర్రం సకిలించింది. దొరగారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామస్తులంతా క్షణంలో మూగారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల చేస్తున్నారే గాని గుర్రం గుడెందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒకళ్ళకి తట్టనేలేదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలతను దొరగారి వద్దకు వచ్చి, బాబూ వద్దండి అని మొదట్లోనే మేము మొరపెట్టుకుంటే విన్నారు కాదు. పైగా దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి అప్రాచ్యపు పనులు దేవుడు సహిస్తాడా? మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది. అందుకనే మీ గుర్రాన్ని గుడి ఎక్కించేశాడు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. శరణు అన్న వాళ్ళను క్షమిస్తాడు మా దేవుడు. ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది కనుక దేవుడికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు. దొరగారికి ఈ మాట నచ్చింది. ఆ వృద్ధుడు చెప్పినట్లుగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలు దొరగారితో మీరు నిశ్చింతగా ఉండండి, మీ గుర్రానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని అభయమిచ్చారు. ఆ రాత్రికి రాత్రి గడ్డిమోపులు మెట్లుగా పేర్చి మునుపు ఏ విధంగా గుర్రాన్ని గుడి ఎక్కించారో అలాగే చీమ చిటుక్కుమనకుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందకి దింపి యథాస్థానంలో డేరా వెనుక గుంజకు కట్టేశారు. మర్నాడు తెల్లవారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాంలో ఉండటం చూసి కలెక్టర్ గారు ఉప్పొంగిపోయారు. ఆనాటి నుంచి పేరూరు ప్రజలంటే దొరగారికి గౌరవము, ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. స్వామివారి ధూపదీప నైవేద్యాలకు గాను 10 ఎకరాల భూమి పట్టా కూడా రాసి ఇచ్చాడని ప్రజలు చెప్పుకునేవారు. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలపెట్టి ఎదుటివాళ్ళు ఆ పని చేయవద్దు అన్నప్పటికీ మొరాయించి చేయబోతే గుర్రం గుడెక్కేను జాగ్రత్త అంటూ ఉండేవారు. ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చిందన్నమాట.